హలో గైస్, ఈరోజు వీడియోలో వచ్చేసి మొబైల్ ఎక్స్ప్రెషన్ అనే ఒక యాప్ నుంచి మనము మంత్లీ ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలి, ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవడానికి మొబైల్ ఎక్స్ప్రెషన్ యాప్ యూజ్ చేస్తాము. మొబైల్ ఎక్స్ప్రెషన్ ఏం చేస్తుంది, ప్రతి 45 డేస్కి 500 ఇస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ ఆఫర్ని ఇప్పుడు చేసినందుకు ఫస్ట్ 4 డేస్ 150 ఇస్తుంది, తర్వాత నుండి 45 డేస్కి 500 ఇస్తుంది అనమాట. సో అర్థమవుతుంది కదా. ఆఫర్ నాకు ముందే ఒక 2 వీక్స్ ముందే తెలుసు, బట్ కానీ నేను ఎందుకు చెప్పలేదంటే పేమెంట్ నిజంగా వస్తుందో లేదో టెస్ట్ చేయడానికి కోసం అయితే వెయిట్ చేసినాను. సో పేమెంట్ అయితే రిసీవ్ అయిపోయింది. ఈ వీడియోలో యాప్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, సిఎస్ సర్టిఫికేట్ ఎలా అప్లోడ్ చేయాలి, సో ఇవన్నీ చూద్దాము. ఈ ఆఫర్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ మీరు టెలిగ్రామ్లో జాయిన్ కాండి, ఎందుకంటే ఇట్లా చిన్న చిన్న ఆఫర్ ప్రతిసారి వీడియో చేయలేం కదా. నేను టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తుంటాను. అండ్ టెలిగ్రామ్ లింక్ అండ్ ఈ ఆఫర్ లింక్ రెండింటిని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు రెండిట్లో జాయిన్ కాండి. ఫస్ట్ ఇక్కడ ఆఫర్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఇదే అనమాట యాప్. ఇది జెన్యూన్. నేను చాట్‌జీపీటీతో కూడా సర్వే చేసినాను ఇది నిజమా కాదా అని. అండ్ వీళ్ళు ఏం చేస్తారంటే మన ఏరియాలో నెట్వర్క్ వాళ్ళ యాప్ ఎట్లా టెస్ట్ అవుతుందని దాన్ని టెస్ట్ చేయడానికి, అంతేగాని మన పర్సనల్ ప్రైవసీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ ఇక్కడ చూసుకోండి, సైన్ అప్ అయిన తర్వాత యాప్ని 2 మినిట్స్ ఓపెన్ చేయాల. అంటే 4 డేస్ 2 మినిట్స్ ఓపెన్ చేయాల. ఫుల్ మొబైల్ ఎక్స్ప్రెషన్ యాప్ని ఈరోజు ఓపెన్ చేసి 2 మినిట్స్, తర్వాత రోజు ఓపెన్ చేసి 2 మినిట్స్ అదే టయానికి, తర్వాత రోజు ఓపెన్ చేసి 2 మినిట్స్, ఆ తర్వాత రోజు ఓపెన్ చేసి 2 మినిట్స్, ఇట్లా 4 డేస్ అవుతాయి అనమాట. ఫస్ట్ 4 డేస్కి 150 రూపీస్ వస్తుంది. తర్వాత ఈ యాప్ వాళ్ళు ఎంత ఇస్తారో యాప్లోకి పోయిన తర్వాత చూద్దాము. ఇక్కడ మీ యూపీఐ ఐడి ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొట్టండి. ఓకే, ఇన్ ఓన్లీ వీళ్ళు ఇట్లా యాప్లోకి రీడైరెక్ట్ అవుతామన్నమాట. ఓన్లీ 45 డేస్లో ఎర్న్ ఎనఫ్ క్రెడిట్స్ ఫర్ అమెజాన్ 300 అని అయితే చూపిస్తుంది అనమాట. సో ఏం చేస్తారు, ఇక్కడ చెక్ మార్క్ మీద క్లిక్ చేసి, అండ్ ఇక్కడ చెక్ మార్క్ మీద క్లిక్ చేసి ఐ యాక్సెప్ట్ కొట్టండి. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది, సో అవన్నీ ఫిల్ చేయండి. డీటెయిల్స్ ఇచ్చి నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏమేమి ఈ 4-5 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేయాలన్నమాట. ఫస్ట్ మొబైల్ ఎక్స్ప్రెషన్ ప్యానల్ యాప్ని మనము గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అలౌ పర్మిషన్స్ అడుగుతుంది, అది ఇచ్చిన తర్వాత కనెక్ట్ టు విపిఎన్ అండ్ ఎనేబుల్ యాక్సెసిబిలిటీ. నెక్స్ట్ మొబైల్ ఎక్స్ప్రెషన్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట. ఇన్స్టాల్ మీద కొట్టండి, ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ జస్ట్ ఇక్కడ పర్మిషన్స్ అడుగుతుంటుంది, అగ్రి, నెక్స్ట్ అలౌ కొట్టండి, అలౌ అండ్ నెక్స్ట్, సో అలౌ కొట్టండి. సో ఇక్కడ నెక్స్ట్ కొట్టండి అండ్ అక్నాలెడ్జ్. ఇక్కడ డౌన్లోడ్ యాప్స్ ఉండదు, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మొబైల్ ఎక్స్ప్రెషన్లో ఆన్ చేసుకోండి, అలౌ. నెక్స్ట్ ఆటోమేటిక్గా అది రీడైరెక్ట్ అవుతుంది. సో మీరు ఏం చేస్తారంటే లాస్ట్ స్టెప్ అనమాట. ఇంకా ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అని లేదా, సో దాని మీద క్లిక్ చేసుకోండి అండ్ దీన్ని డౌన్లోడ్ అయ్యి ఇక్కడ కంటిన్యూ నెక్స్ట్ కొట్టండి. వచ్చేసి మోర్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ పైన కన్నామంటే ఇది ఇక్కడ క్రెడెన్షియల్ స్టోరేజ్ అనలే, దాని మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ సర్టిఫికేట్ ఫ్రమ్ స్టోరేజ్ మీద క్లిక్ చేసి సిఏ సర్టిఫికేట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇన్స్టాల్ ఎనివే. డౌన్లోడ్ చేసిన సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డన్ కొట్టండి. సక్సెస్ఫుల్గా చేసినారో లేదో ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ 1 రూపీ అనేది మీకు క్రెడిట్ అవుతుంది, చూసినారు కదా. సో ఇట్లా మీకు 1 రూపీ క్రెడిట్ అయితే 4 డేస్ తర్వాత 150 వస్తుంది అనమాట. అది 4 డేస్ అయిపోయిన తర్వాత మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే 150 వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే సిఏ సర్టిఫికేట్ అనేది ఆ దాంట్లో నుంచి డిలీట్ చేసేసేయండి, అంతే సింపుల్. ఎవరైనా కొత్త లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.